టీటీడీలో 10,000 రూపాయలు వచ్చినా డబ్బులు సక్రమంగా వినియోగించారా లేదా అనేది సమస్య. టికెట్స్ దొంగతనంగా అమ్మారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. టీటీడీలో మెజారిటీ పరిపాలన స్థానికులకే ఇవ్వాలి. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి. ఏపీని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. 100కి 100 పాళ్లు మా అబ్బాయి మంత్రిగా ముందుకు వెళ్తారు అని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. సరే, తిరుమలలో విజిలెన్స్ టీటీడీ పాలన పైన విజిలెన్స్ గత 5 సంవత్సరాల దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఏమన్నా మార్పు వచ్చిందా గతంకు ఇప్పటికీ టీటీడీ? మార్పు మీకు కనపడే ఉంటుంది. భోజనాల క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది లీడర్స్ తగ్గిపోయింది బాగా. ఓవర్ రేట్ 100% కంట్రోల్ వస్తుందని నేను ఏది అనుకోను. ఎన్నో సంవత్సరాలుగా పక్కకు నెట్టేసింది, వస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు 10,000 రూపాయల టికెట్ పెట్టారు, దాన్ని అది తప్పు అనేది కాదు ఇక్కడ సబ్జెక్ట్. 10,000 రూపాయల టికెట్ పెట్టింది ఎమ్మెల్యేలు కోటా ప్రజలకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. 10,000 పెట్టలేదనుకోండి, మా ఇట్లా వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వాళ్ళ కోటా మేము లాక్కుంటాం. అలాంటి పరిస్థితులు లేకుండా 10,000 రూపాయలు పోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ ఎమ్మెల్యేలో పాపం మిడిల్ క్లాస్ వాళ్ళకో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకో ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 10,000 టికెట్ లేదనుకో వీళ్ళంతా ఆ టికెట్ల కోసం పడతారు ఎమ్మెల్యేలు ఎంపీలు. సో ఆ 10,000 రూపాయలు పెట్టారా, 1,00,000 రూపాయలు పెట్టారా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. వచ్చిన డబ్బులు సక్రమంగా వాడుకున్నారా లేదా అనేది. టికెట్లు భారతదేశంలో నోట్లే కొట్టేస్తారు, టికెట్లు ప్రింట్ కొట్టలేరు అనేది మనం చెప్పలేము. సో ఇలాంటివి జరగకుండా జరిగాయా లేదా మనకి ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మేము మాట్లాడటం తప్పవుతుంది. జరిగినాయా లేదా అనేది ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేల్చాలా, మనం మాట్లాడటం అవివేకంగా ఉంటుంది. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ. 100 రూపాయల నోట్లు కొట్టింటే మనం చూసాం, 2,000 రూపాయల నోట్లు ప్రింట్ చేసింటే మనం చూసాం, పాకిస్తాన్లో ప్రింటే వచ్చింటే చూసాం. ఆఫ్టర్ ఆల్ టికెట్ ప్రింట్ కావాలంటే పెద్ద అగాధం కాదు. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వీళ్ళు. ఏమన్నా టికెట్లు దొంగగా పోయినాయా, వచ్చిన డబ్బులు ఏమైనా డైవర్ట్ అయినా అనేది ఇన్వెస్టిగేషన్. అది తేలినాక దాని మీద వచ్చిన వాళ్ళు హ్యాపీగా బతకచ్చు, అంతే. ఈ సబ్జెక్టు అంతకన్నా ఏం లేదు. నెంబర్ 2, తిరుపతి దేవస్థానం డబ్బులు, ఇది రాయలసీమ దేవుడు. నేను ప్రతి తూరి చెప్పేది అందరూ కొద్దిగా వినాలి. ఏ దేవుడు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ఖర్చు అంతా డబ్బులు ఆ ప్రాంతంలోనే ఖర్చు పెడుతున్నారు డెవలప్మెంట్. సో మెజారిటీ పరిపాలన ఈ ప్రాంతం వారికి ఇవ్వాలని నేను ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాను. నా డిమాండ్ అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దుర్గా గుడి ఉంది విజయవాడలో, దేశం నుంచి వస్తుంటారు నలుమూలల. బట్ స్టిల్ అక్కడికి అక్కడ ఉండే వాళ్ళనే వేస్తారు, ఆ ప్రాంతం వాళ్ళనే ఆ కమిటీలు వేస్తారు, ఆ ప్రాంతానికే ఖర్చు పెడుతుంటారు ఆ డబ్బులు. సో మాకు కూడా ఎక్కువ శాతం, అట్లీస్ట్ ఎక్కువ శాతం ఈ ప్రాంతంలోనే డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి. ఈ ప్రాంతంలోనే కళ్యాణ మండపాలు కట్టాలి దేవునివి. ఈ ప్రాంతంలోనే తిరుపతి దేవస్థానం టెంపుల్స్ దండిగా ఉన్నాయి. ఆ ఏరియాస్లో కట్టేదానికి తుమ్మలంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాల కిందట కొన్ని వెంకటేశ్వర టెంపుల్ అది ఉంది అని అంటారు, పగిలిపోయింది, కొట్టేశారు. అక్కడ అట్లా దగ్గర ఇవంతా ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వాముల టెంపుల్స్ కట్టే అవకాశాలు ఉంటాయి, కట్టాలి. మా ప్రాంతాల్లో పెద్ద హాల్స్ కట్టాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో రాయలసీమ గురించి పెద్దగా మాట్లాడడం లేదు, మీలాంటి ఒకరిద్దరు తప్ప. ఇప్పుడప్పుడే రాయలసీమకు నష్టం జరిగిపోతుంది అని స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? అంటే 2 రకాలు ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు మాట్లాడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజాస్వామ్యం లేనప్పుడు ఇక నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీరే అన్నారు ఎక్కువ మాట్లాడలేకపోయారు మీరు కూడా అని అన్నారు మాటలు. మీరు ఒకరే కొద్దిగా మాట్లాడారు, అది కూడా ఎక్కువ మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు హైకోర్టు బెంచ్ అని చంద్రబాబు గారు ఇస్తామన్నారు, మేము వెల్కమ్ చేస్తాం. మా డిమాండ్ 25 ఏళ్ళుగా ఉంది. హైకోర్టు బెంచు, హైకోర్టు అని ఉంది, 2వ రాజధాని చేయాలని ఉంది, క్యాపిటల్ చేయకపోతే అదన్నా చేయండి అని ఎన్నో ఏళ్ళుగా ఉన్నది డిమాండ్. దానిలో కొన్ని ఒప్పుకున్నారు, కొన్ని అంతర్గత ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, యూనివర్సిటీ అంతా.
కొన్ని ఈయన కాలేజెస్ పెట్టించాడు, ఇండస్ట్రీస్ పెట్టించాడు చంద్రబాబు గారు. దాంట్లో భాగంగా హైకోర్టు బెంచ్ అనౌన్స్ చేశాడు. హైకోర్టు బెంచ్ అనౌన్స్ చేస్తే ఈయన గత ప్రభుత్వం వారు మేము హైకోర్టే కడతామన్నారు. అది లేదు, ఇది లేదు. మళ్ళీ ఢిల్లీ సుప్రీంకోర్టులో ఆ ప్రపోజల్ లేదు, హైకోర్టు కట్టేదని అంటారు. సో ఇలాంటివి మాకు ఇబ్బందికరంగా ఉంటాయి. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో డెఫినెట్గా ఆయన హైకోర్టు బెంచ్ పెడుతూ ఉన్నారు. హైకోర్టు బెంచి పెట్టి ఫ్యూచర్లో హైకోర్టు కూడా వచ్చే విధానంలో చూడాలని మేము కోరుకుంటాం. ఈ పరిశ్రమలు అసలు రావడం లేదనేసి అప్పుడే స్టార్ట్ అయింది సార్. అంటే ఇప్పుడు పీజీ భరత్ గారు కూడా మినిస్టర్గా ఉన్నారు. సార్ పరిశ్రమలు వస్తాయని అన్న అనుమానం పెట్టుకోవాలి ప్రజలు. అంటే చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అని ఉంది పేరు. చంద్రబాబు 100% డెవలప్మెంట్ చేసే దాంట్లో పోతారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, నీళ్లు, రోడ్లు తయారు చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. అవి చేసే దిశలో చంద్రబాబు గారు కంకణం కట్టుకున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కర్నూలులోనే ఉన్నది జగన్నాథ్ గట్ట దగ్గర 30,000 ఎకరాలు ఉండేది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెవల్యూషన్ తీసుకురావచ్చు ఆ ప్రాంతంలో. కర్నూలు కానుకొని ఉండేది. గత 25 ఏళ్ళుగా కబ్జాదారుల నుంచి కూడా దాన్ని ఆక్యుపై చేయకుండా 80% ల్యాండ్ని కాపాడగలిగాను గత 20 సంవత్సరాలుగా. ఇండస్ట్రీస్ పెట్టాలా అని పెడుతున్నాం. ఈయన అంతకుముందు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు అది తీసుకొని వచ్చారు. కొన్ని స్టీల్ ఇండస్ట్రీ అవి ఇవన్నీ మొదటి శ్రీకారం చుట్టాయి. అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ శ్రీకారం చుట్టాయి, నిలబడిపోయినాయి. అవి మళ్ళీ వాళ్ళని పిలిపించి గడ్డం పట్టుకొని చేయండి అయ్యా మేము ఉన్నాము అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కలిసారు. సో కపుల్ ఆఫ్ మంత్స్లో వండర్స్ చేస్తారు అనేది మీరు ఊహించరాదు, మేము ఊహించరాదు. ఆ స్టైల్లో పోతున్నారా లేదా, ఆ నమ్మకం క్రియేట్ చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం అనేది మనం చూడాలి. అంటే సత్యవేడలో శ్రీసిటీ లాంటి పారిశ్రామిక వాళ్ళు ఉన్నాయి సార్. అలాంటివి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తే యువతకి అలాగే నిరుద్యోగులకి. సార్ శ్రీ సిటీ అనేది ఈ చిత్తూరు జిల్లాలో ఉంది, అందుకే ఇది వచ్చింది. అలాంటిది కర్నూలు జిల్లాలో ఉంటే వస్తుంది, అనంతపురం జిల్లాలో వస్తుంది అంటే అట్లా రాదు సార్. ఇక్కడ సీ కోస్టల్ దగ్గర తమిళనాడుకు. సో ఆంధ్రాలో ఉండే బెనిఫిట్స్ సీ కోస్టల్ దగ్గర కొద్దిగా మద్రాసుకు దగ్గరగా ఉండే పోర్టు ఆ టైంలో అది డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది చంద్రబాబు గారి టైంలో బాగా డెవలప్ అయింది. సో అలాంటి డిస్టిక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఇప్పుడు అనంతపురం డిస్టిక్ కార్ ప్రాజెక్ట్ వచ్చింది. అలాంటిది ఈచ్ డిస్టిక్ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ స్టైల్లో వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అది శ్రీకారం చుట్టారు, ముందుకు పోతుంటారు. మీ అబ్బాయి, మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, మీ అబ్బాయి పరిశ్రమల శాఖ మంత్రిగా పాస్ మార్కులు వేస్తున్నారా మీ దగ్గర? 100% వేసుకున్నానండి. ముందు మామూలుగా మాది 150 years ఇండస్ట్రియల్ ఫ్యామిలీ, అగ్రికల్చరలిస్ట్ ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ మాది. మా ఫ్యామిలీలో అన్నీ నాకు వచ్చాయి. నావి వానికి ట్రైన్ చేశాము. అంటే మీరు ఇప్పుడు ఈజే పారిశ్రామికవేత్తగా మీ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నారు మీ అబ్బాయి? 100% ఉన్నాయి, దాంట్లో డోకా లేదు, ఉన్నాయి. ఆ స్టైల్లోనే డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో పోతున్నాడు. ఇది ఇడిచిపెట్టాడు, ఇది నా నెత్తి మీద ఉంటుంది. వాట్ స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్లో భరత్ మినిస్ట్రీ గారు ముందుకు పోతున్నారు. అయిపోయినా మీరే ఏమైనా ఉంది? ఈ వాస్లీ భూములు కూడా కొన్ని గత ప్రభుత్వంలో కబ్జా గురయ్యాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మీ గ్రూపులు అంటారు. అది ఎంతవరకు ఈ వాస్లీ ట్రస్ట్? ఇప్పుడు సీతమ్మ అని మాకు డిస్టెంట్ రిలేటివ్ అవుతుంది. ఆమె విల్ రాసి పెట్టింది. 45 ఎకరాల భూమి ఉంది. అన్నాథరైజ్ డాక్యుమెంట్స్ అయిపోయింది. గతంలో ఆ టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చి దీన్ని అధిపతిగా ఉంటారు. దీన్ని చూడాలని ఇదంతా ఆక్యుపై చేసిట్టే అంతకుముందు ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. భూమి అమ్మేసింటే ఆ ప్రెసిడెంటు వాపసు ఇప్పించి, డబ్బులు వాపసు ఇచ్చి భూమి మళ్ళీ తీసుకొని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి హైకోర్టు చేశారు. అది రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది హైకోర్టు ఆర్డర్స్. ఇది ఎండోమెంట్ కంట్రోల్లో పెట్టేసింది. డైరెక్ట్లీ మళ్ళీ దాంట్లో దూరారు కొంతమంది పెద్దలు. దానికి దూరం మళ్ళీ దానికి లీజ్ అని పెళ్ళాము బిడ్డల పేరుతో లీజ్ రాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో అని అడుగుతున్నాం.
ఏమనంటే వైశ్యులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అంటారు. అన్ని కులాల్లో అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. వైశ్యుల్ని క్వశ్చన్ చేసేది కాదు ఇక్కడ. నేను వైశ్యుడే, తప్పు పని చేయదంట ఎంతో కష్టపడి 45 ఎకరాలు 25 ఎకరాలు ఖాళీ చేపిస్తే మళ్ళీ పెండ్లాము బిడ్డలు వాళ్ళ పేరుతో సబ్లీజులు రాసుకుంటే అది తప్పవుతుంది అనేది ఒక సబ్జెక్టు. అకౌంటబిలిటీ పెట్టండి. ఆ టెంపుల్లో జ్యువెలరీ అవి అంతా అకౌంట్ ఇవ్వాలి. ఎండోమెంట్కు ఇవ్వటం లేదు వీళ్ళ అకౌంట్. మన ఇయర్లీ ఒక తూరు అకౌంట్ ఇవ్వాలి దాంట్లో ఉండేవాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళు ఎవరు కమిటీ అనేది ఎండోమెంట్కు సబ్మిట్ చేయలేదు. మళ్ళీ దాంట్లో ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేది. ఆమె వీళ్ళు ఏం రాశారంటే ఈ భూమిలో వసతి గృహాలు కట్టి బీద ఇది ఆర్య వైశ్యులకు దేశంలో నలుమూల నుంచి వచ్చే వాళ్ళకు వసతి గృహాలు, టెంపుల్ దర్శనానికి వచ్చే వాళ్ళకు వసతి 3 రోజులు ఫ్రీ, భోజనం ఫ్రీ అని ఆమె రాసిపోయింది. దానిలోకి వాడుకోవాలని వీళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ అది పెట్టుకునే దాంట్లో వీళ్ళకు విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టుకొని పెళ్ళాం బిడ్డలు వాళ్ళ పేర్లతో రాసుకొని లీజులు సబ్ లీజులు రాసుకొని మేము ఎంతో కష్టపడి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా దాన్ని పోరాడి దాన్ని కాపాడి అది అప్రూవల్స్ పెట్టి అప్రూవల్స్ ద్వారా కన్స్ట్రక్షన్ పోవాలా సత్రాలు అనుకుంటే వీళ్ళు ఆదాయం చేసుకొని టెంపుల్ ప్రెసిడెంట్గా మేమున్నాము అని చెప్పుకొనేసి దాన్ని ఆధీనం చేసుకొని దాన్ని ఏదో చేయాలని అనిపోయారు. మళ్ళీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. దాన్ని సెటరేట్ చేస్తారు అని నేను ఆశిస్తాను. చక్కెర ఎక్కడ ఉంటే అక్కడ చీమలు వస్తాయంటారు. అది ఇప్పుడు 100 కోట్ల ఆస్తి అయిపోయింది. ఏం చేస్తాం? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా కలిసాం మీతో. ధన్యవాదాలు.